హలో గైస్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి కళ్యాణి. సో మీరు ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చూస్తున్నారు కదా, ఇది పార్ట్ 2. సో నేను మా హస్బెండ్తో కలిసి బయటకు వెళ్ళి వచ్చేసి ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఉంచేసాను. సో ఇంకా ఏంటంటే నైట్ 12 ఎప్పుడు అవుతుందా, ఆయన ఎప్పుడు విష్ చేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఈయన మాత్రం మనకి ఎప్పుడు అయితే అవసరం అవుతుంది అనుకుంటాం అప్పుడే నిద్రపోరనమాట. ఇంకా ఫోన్ చూస్తూ అలా ఉన్నారు. అప్పటికే టైం 10:30, 11 అయిపోతుంది. ఇంకా అలాగా ఇంకా పడుకోకపోతే నేను ఎప్పుడు 12కి లేపి విష్ చేస్తానని చెప్పి ఆయనతో బాగా ఆట పట్టిస్తున్నాను అనమాట. నేను అలా ఆట పట్టించి ఇరిటేట్ చేస్తే పడుకుంటారేమో అని చెప్పి అనుకున్నాను. బట్ అలా కొద్దిసేపు మాట్లాడుకొని అలా 11:30 ఆ టైం అయినప్పటికీ ఆయన పడుకున్నారు. పడుకున్న తర్వాత నేనేం చేశానంటే, సో సిస్టర్ కావ్య ఉంది కదా, తన హెల్ప్తో కేక్ అది తెప్పించాను అనమాట. కేక్ అది తెప్పించి రెడీగా పెట్టుకున్నాను. నైట్ 12కి నేను లేస్తానో లేదో అది చూసుకోవాలి. సో ఇంకవన్నీ తెప్పించేసాను. చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. టైం ఇంకా కరెక్ట్గా 12 అయింది. Happy birthday, Bunch. Happy birthday. Cheese. I love you. I love you so much. జనమా ఏయ్ బాయ్, వెళ్ళిపోతాను. పందులో అమ్మ
గుర్తు కూడా లేదు నాకు. హ్యాపీ బర్త్డే జాన్. అయిపోయింది. జానమ్మ అది కాదు. ఎలాగుందండి అది సర్ప్రైజ్. మార్నింగ్ లేవగానే పులిహోర ప్రిపేర్ చేశాను అనమాట. పులిహోర ఎందుకు అంటే మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, ఈ వర్డ్ యూజ్ చేయకూడదు కానీ సో అట్లా ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి పులిహోర చేసేసి ప్యాకింగ్ చేసి రెడీగా పెట్టేశాము. ఇదిగోండి ఈ విధంగా ప్యాక్ చేశాను అనమాట. ఎందుకు అంటే మనం ఇంకా సెలబ్రేట్ నాకు తోచినంతలో నేను చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. సో మనం వేస్ట్గా వృధా ఖర్చులు చేసుకునే దానికన్నా ఈ విధంగా ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఇదే మా హస్బెండ్ ఆలోచన కూడా ఇదే. ఇంకా ఇంటి నుండి స్టార్ట్ అయ్యాం. I hear the beat, it's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. Oh, the melody, it's smooth and sweet. ఫైనల్లీ గుడికి అయితే రీచ్ అయిపోయాము. కానీ మేము వచ్చిన స్టార్టింగ్ నుంచే వర్షం పడుతుందన్నమాట, ఫుల్గా వర్షము. సో ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మేము అయితే శివాలయం టెంపుల్కే వచ్చాము, మాకు దగ్గరలో ఉన్న వడ్లపూడిలో ఉండే టెంపుల్ అనమాట. సో టెంపుల్ అంతా కొంచెం ఖాళీగానే ఉంది. సో చక్కగా ఒక 3 ప్రదక్షిణాలు చేసేసి ఇంకా స్టార్ట్ చేయాలి. మన పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ వెళ్ళడమే. ఆ తర్వాత నేను ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. అండ్ నేను వేసుకునే జ్యువెలరీ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నాను అనమాట. సో క్యూట్గా ఉండే పర్ల్స్తో ఉండే చిన్న నెక్ పీస్ అనమాట. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. అదేవిధంగా నేను కట్టుకున్న లాంటి శారీయే మీకు మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, కావాలి అనుకుంటే లింక్ ఓపెన్ చేసి ఆర్డర్ చేసుకోండి. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. అలా నడుచుకుంటూ ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. రెయిన్ వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫుల్ వర్షం పడింది. సో మేము కొంచెం దారిలోకి వచ్చేసరికి లిటరల్లీ కొంచెంగా తడిచిపోయాము. సో ఇంకా అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి చూడండి. నేనైతే ఈ టెంపుల్కి ఇది సెకండ్ టైం రావడం. నా పెళ్ళి అయిపోయిన కొత్తలో ఒకసారి వచ్చాను. సో దాని తర్వాత ఇదే రావడం అనమాట. చాలా చాలా బాగున్నాయి. సో మంచిగా మనకి శివుని విగ్రహాలు, నందీశ్వరుని విగ్రహాలు, అమ్మవారి విగ్రహం అంతా చాలా బాగా నచ్చింది నాకైతే. సో పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఇది లేకుండా, క్లౌడ్ లేకుండా పీస్ఫుల్గా ఉంది. దర్శనం కూడా చాలా చాలా బాగా జరుగుతుంది అని అనుకుంటున్నాను. చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసామన్నమాట. అమ్మమ్మ ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాం. అండ్ పులిహోర పంచింది వీడియో తీయలేదు, బికాజ్ చాలా వర్షం పడింది. తన కోసం ఈ ఏరియాని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది బిఫోర్ అనమాట. సో ఇది అమ్మమ్మ రూమ్. కానీ సో ఈ ప్లేస్ని ఏ విధంగా కన్వర్ట్ చేసి డెకరేట్ చేస్తాను అనేది సో చూడండి. అయితే బెలూన్స్ ఊదడానికి ప్రిపేర్ అయ్యాము. సో దీనికి నేను పుషింగ్ పంప్ తీసుకురాలేదన్నమాట, అందుకే నేనే ఊదేస్తున్నాను.
పాటుగా ట్రాన్స్పరెంట్ బెలూన్స్ వచ్చాయి అనమాట. ఇవి ఒక 5 అట్లా వచ్చాయి, అవి 30 వచ్చాయి. సో ఇవన్నీ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి ఆర్డర్ చేసుకోండి. నేను కట్టుకున్న ఈ శారీ కూడా మీషోలోంచే తీసుకున్నాను. సూపర్గా ఉందన్నమాట. అది కూడా స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది. నార్మల్గా మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి 400 పడుతుంది, అలాంటిది 400 కాస్ట్లో స్టిచ్డ్ బ్లౌజ్ విత్ శారీ అనమాట. ఎక్సలెంట్గా ఉంది. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి.